లక్ష్మిని మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా అవే నెత్తి గీతలు అమరావతి ఆడపడుచుల మీద అడ్డమైన కూతలు అరెస్టులు చేసిర్రు ఆంధ్ర పోలీసులు కమిషన్ ముంగటికి పోయిండు హరీష్ అన్న కాళేశ్వరాన్ని మించిన ప్రాజెక్టే లేదట పెన్మిటిని పొతం పెట్టిందట ఇల్లాలు పెన్లంటనే వణుకుతుర్రట పోరగాన్లు పెరిగినై ఆర్టీసీ బస్ పాసుల రేట్లు ప్యాసింజర్ల మీద బాదుడే బాదుడు ముల్కశిర కార్తె నాడు హైదరాబాద్లా ఏమైతుందంటే ఏం చెప్తారు నేను చెప్పాలనా శాప ప్రసాదం వంచుతారు శాప ప్రసాదం తీసుకుంటే దగ్గు దమ్ము రోగం ఉంటే పోతుందని చెప్తారు అందుకే ఎక్కడెక్కడోళ్ళో జనం వచ్చి శాపమందు వేసుకొని పోతారు మరి ఈ తాప శాపమందు కార్యం ఎట్లా జరిగిందో చూద్దామా నమ్మకమో నిజమో గాని బత్తిని సోదరులిచ్చే శాపమందు కోసం మాత్రం వందలు వేలు కాదు లక్షల మంది వస్తుంటారు తెలంగాణ ఆంధ్ర తమిళనాడు అటు మీది బాజుకు ఉత్తరప్రదేశ్ గుజరాత్ గిట్లా దేశం 4 దిక్కుల నుంచి వచ్చి శాపమందు కోసం పెద్ద పెద్ద లైన్లు కట్టిర్రు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లా ఎటు చూడు జనాలే జనాలు మైదానం అంతా నిండిపోయింది శాపమందు కోసం జనం ఎగవడ్డరు ఆదివారం నాడే ఈ శాపమందు స్టార్ట్ అయింది మంత్రి పొన్నం ప్రభాకర్ సారు రాజకీయం లీడర్లు శాపమందేసుకున్నారు ఈ మందు మంచిది ఉబ్బసం గిబ్బసం రోగాలు పోతాయని చెప్పుకొచ్చిర్రు ఈడ ఇంకోటి చెప్పాలే మీకు దగ్గర 170 ఏండ్ల సంధి బత్తిని వంశమోళ్ళు శాపమందును ఇస్తుర్రట ఎంతమంది కంటే అంతమందికి ఈ ప్రసాదం ఇస్తారు ఇక ఇక్కడికి వచ్చినోళ్లకు టిఫిన్లు అన్నాలు కూడా ఫ్రీగానే ఇది మా తాతల ముత్తాతల కాడికించి వస్తుంది ఇది మా తాతల ముత్తాతలకు ముని అనే ఒక ముని వీళ్ళని అబ్జర్వ్ చేశారు ఏమనంటే ఒక దాన ధర్మాలు వీళ్ళ చేసేవాళ్ళు వీళ్ళు ఏదైనా నేను ఇచ్చేది ఏదైనా సీక్రెట్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు అనేది కాపాడుకుంటా ప్రజలకు ఫ్రీగా సేవ చేస్తారు అని చెప్పి వాళ్ళు ఈ ప్రసాదం అనేది మనకు సీక్రెట్ చెప్పారు చెప్పిన తర్వాత మేము అదే మా తాతల నుంచి వాళ్ళంతా కంటిన్యూగా వస్తున్నారు ఇప్పుడు మా ఫాదర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా తమ్ముళ్ళు వచ్చారు ఇప్పుడు మా తమ్ముళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఈ ప్రసాదం 178వ సంవత్సరం అండి ఇది కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు ఇంకా ఒక్కోసారి వాళ్ళకి తగ్గితే ఇంకా 10 మందిని వేసుకొని వస్తున్నారు మాకు మౌత్ టు మౌత్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది మాకు ఏమవుతుందంటే మాకు అరే 4 సంవత్సరాలు అయిపోయింది అని అనుకొని వేరే వాళ్ళు రాకుండా మొత్తం దుకాణం కామ్ కథం కేల్ కథం బంద్ దుకాణం బంద్ అన్నట్టు కాదు ఇది ఒకరితోటి ఒకరికి వాళ్ళకి తగ్గినందుకు 10 మందిని వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ పలానా దగ్గర హైదరాబాద్లో చాప ప్రసాదము నేను వేసుకొని చాలా రిలీఫ్ అయినా నేను వీళ్ళతోటి ఎన్ని డాక్టర్స్ దగ్గర పోయినా ఎన్ని టెస్టులు చేయించినా మేము ఎంత ఖర్చు పెట్టినా మాకు తక్కువగాలే ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత మాకు తక్కువైందని చెప్పి వాళ్ళు చెప్పారు స్వచ్ఛంద సంస్థలు ముంగటబడి వచ్చిన జనాలకు గిట్ల ఫ్రీగా ఇంతజాం చేస్తారు ప్రభుత్వం తరపున గట్టి బందోబస్తు కూడా పెట్టిర్రు కాదబ్బా పెళ్లి ఇష్టం లేకుంటే ఇష్టం లేదు అని చెప్పాలి కలిసి ఉండలేమనిపిస్తే వేరు పడాలి తూర్పుకు తిరిగి ఒక దండం పెట్టుకొని సప్పుడేక ఎవరితో వాళ్ళు చూసుకోవాలి గంతేగాని సంపుకున్నుడు నరుక్కున్నుడు ఒగలుకొగలు నరకం చూయించుకున్నుడు ఏంది ఇది ఏమటుకొచ్చింది ఇదంతా పానం కంటే ఏది కూడా ఎక్కువ కాదు కదా అరే మనిషి నచ్చకుంటే మర్డర్ చేసుడేందో నాకు అసలు అర్థమే అయితలేదాగో ఏమన్నంటే కోపాలు బాగా అత్తయి గాని పెన్మిటిని ప్రేమగా హనీమూన్ కు దోల్కపోయి ఆడ కట్రేషన్ చేసి సంపిచ్చుడేందోల్లా
తలుచుకుంటుంటేనే గజ్జుమంటుంది. లెక్కకైతే నేను ఇసొంటి వార్తలు చెప్పనే చెప్ప. కొందరు ఆడోళ్ళు చేసే ఘనకార్యాలు చెప్పుడు నాకు కూడా మంచిగా అనిపించది, కానీ ఇది మాత్రం చెప్పవలసిందే అనిపించింది. అయితే మధ్యప్రదేశ్ ఉండే రాజారఘు అనే టైనకున్ను ఇగో ఈ సోనం అనేటామెకు పోయిన నెల 11వ తారీఖు నాడు లగ్గమైంది. 20 తారీఖు నాడు హనీమూన్ కని మేఘాలయకు పోయిర్రు. 22వ తారీఖు నాటి నుంచి గయాబైపోయిర్రు. అయితే మాయమైన 11 రోజుల తర్వాత పెన్మిటి శవం దొరికింది. శరీరం మీద కత్తిగాట్లున్నాయి. ఎవరో చంపినట్టే అనిపించింది. అయితే ఇంటామె జాడలేదు. అందరు భయపడ్డరు. పాపం ఆమెకేమైందో, ఆమెను కూడా చంపిరు కావచ్చు. ఇగో గిట్లనే ఆలోచించిర్రు. ఆమె కోసం దేవులాడిర్రు. లాస్ట్కు మేడం గారు పోలీసుల ముంగటికొచ్చి నా పెన్మిటిని నేనే చంపించిన, కిరాయి గుండాలను పెట్టినా అని చెప్పుకొచ్చిందట. ఇక చెప్పుర్రి కథ. కాదు, మొన్ననే పెన్లైన 10 రోజులు ఉడగాలి, కానీ పెన్మిటిని చంపించింది. అసొంటప్పుడు అసలు పెన్లే వేసుకోకుండా అయిపోవు కదా. పిల్లగాని పానమన్న దక్కు. ఇంట్లోళ్ళు బలవంతం చేస్తే అచ్చి అవ్వగారింట్లో కూసోవాలి. గంతేగాని అన్నం పుణ్యం తెలివనోని పానం తీసుడేంది కథగాని. ఇగో గిట్లనే శాపాలు పెడుతోర్రోళ్ళ జనాలు. అయితే ఇప్పుడు ఆ మేడం గారేమో మళ్ళా ప్లేటు పిరాయించిర్రట. నా పెన్మిటిని నేను చంపుడేంది, నన్నే ఎవడో కిడ్నాప్ చేసిండు, నా రందిలో నేనుంటే నేను పెన్మిటిని చంపినా అంటుర్రేంది అని ఉల్టా చెప్తుందట. ఏందో ఏమో పట్టుర్రి. ఇప్పుడు మనం కాళేశ్వరం కథలు చెప్పుకుందాం. తెలంగాణలో షయ్యిపాటి ప్రభుత్వం వచ్చినాక కాళేశ్వరం ఒక బుగ్గ ప్రాజెక్టు, బేకార్ ప్రాజెక్టు, కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్టు, మందిని ముంచిన ప్రాజెక్టు, అసలు అక్కరకు లేని ప్రాజెక్టు, అక్కరే లేని ప్రాజెక్టు. ఇగో గిట్లా చెప్పుకుంటూనే పోతుర్రు కదా. ఇక ఈ కాళేశ్వరం కథ ఏందో తెలిసేటందుకు ఒక కమిషన్ కూడా పెట్టిర్రు. మొన్న ఈటల రాజేందర్ అన్న కమిషన్ కాడికి పోయి నాకేం తెలియదు, పైసలు ఇయ్యమంటే వేసిన, ఆ ఇంజనీర్ ప్లానే నాకు సంబంధమే లేదు అని చెప్పుకొచ్చిండు కదా. ఇక ఇప్పుడు అప్పటి నీళ్ల మంత్రి హరీష్ అన్న కమిషన్ కాడికి పోయిండు. మరి ఏం చెప్పిండు? ఈయన కూడా నాకు సంబంధం లేదు, అంతా కేసీఆర్ సార్కే ఎరక, నాదేమున్నది, కట్కలు ఒత్తుమంటే ఒత్తిన గంతే అని అన్నడా? ఏదో ఏమో అరుచుకుందాం రారి ముచ్చటేందో. మొన్న ఈటల రాజేందర్ అన్నను విచారణ చేసింది కదా కమిషను. ఇక హరీష్ అన్నవంత వచ్చింది. అన్న పొద్దుగాలనే కాగితాలు అవి ఇవి పట్టుకొని బీఆర్కే భవన్ కు పోయిండు. ఇక ఆఫీసర్ల ముందు కూసున్నాడు. ఇక చేతుల పట్టుకపోయిన కాగితాలన్నీ కమిషన్ ముంగట పెట్టిండట. గిట్ల సంగతి, గీ పని చేసినాం, మమ్మల్ని గట్ల బద్నాం చేయబట్టే అని చెప్పుకొచ్చిండట. మొత్తం 40 నిమిషాల దాకా హరీష్ అన్నను విచారణ చేసిర్రు. అదొకటి ఇదొకటి ప్రశ్నలేసి జవాబులు రాబట్టిరట. ఇవన్నీ నేను చెప్పుడు కాదు గాని అసలు లోపల ఏమైంది, వాళ్ళేమడిగిర్రు, ఈయన ఏం చెప్పిండు, గవన్నీ హరీష్ అన్ననే చెప్తాడు. ఇందాం. హరీష్ అన్న, ఏందే సంగతి, లోపల ఏమైంది జర చెప్పు మాకు. ముఖ్యమంత్రి గారు మొన్న పోయి గంధమల్లకు శంకుస్థాపన చేశారు. మరి గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? మల్లన్న సాగర్ నుంచి పోతాయి. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. ఇంకొక వైపు హైదరాబాద్కు మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు? మూసీకి హైదరాబాద్కు 30 టీఎంసీల నీళ్లు తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ నుంచి తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్కు 30 టీఎంసీల నీళ్లు తేవడానికి టెండర్లు పిలుస్తుంది. ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది, కుప్పగూలింది, కాళేశ్వరం లేదంటారు. అంటే ఇవాళ ప్రభుత్వం డొల్లతనం పూర్తిగా బయటపడ్డది. ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్, జీవధార అనేది ఇవాళ ప్రజలకు స్పష్టమైంది. కమిషన్ ముందు కూడా చాలా వివరంగా అన్ని కూడా మేము ఏది నోటి మాటగా చెప్పలే, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, సిడబ్ల్యూసి రిపోర్ట్లు, వ్యాప్కోస్ రిపోర్ట్లు, కేబినెట్ నిర్ణయాలు అన్ని కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది.
ఆగనాట మొత్తం కాళేశ్వరం చరిత్రంతా వాళ్ళ ముంగట పెట్టినట్టున్నది హరీష్ అన్న. రాజేందర్ అన్ననేమో అంత కేసీఆర్ సార్కే ఎరక నాదేమున్నది ఇండ్లా అని చెప్పిండు. హరీష్ అన్న మాటనేమో గిట్లున్నది. ఇక హరీష్ అన్న విచారణ కూడా అయిపోయింది కాబట్టి ఇక అటెన్క కేసీఆర్ సార్ విచారణ ఉన్నది. సారు 11వ తారీఖు నాడు పోతాడట. అదన్నట్టు ముచ్చట. నీ తాగుడింట్ల మన్ను వయ్యా. అసలు తాగుతే ఏమొత్తదోల్లా ఉన్న ఇజ్జత్ పోతుంది గాని అంతే కదా. అయినా గాని తాగేటోడు తాగుతూనే ఉంటాడు. సరే వాళ్ళ పైసలు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఇష్టం. మరి తాగినోడు సప్పుడేక ఇంట్లో చెద్దరు కప్పుకొని మలుసుకొని పండాలనా? రోడ్ల మీది కచ్చుడెందుకు? ఆగమాగం యేసుడెందుకు? మందిని గోసగుచ్చుకునుడెందుకు? అయినా తాగినోడు మరీ సొయి లేకుండా తాగుడెందుకు? ఏందో ఏమో. అగో ఒంగోలులో కొందరు తాగుబోతులు చేసిన ఘనకార్యం చూడుర్రి. వాళ్ళ చిన్న మెదడు షిత్కిపోను. ఆగో అసలు కష్టాలన్నీ వందే భారత్ రైళ్లకే అత్తున్నాయోల్లా. ఈ వందే భారత్ రైళ్లను బర్రెలు గుద్దుతే ఆ రైలు బండ్లే సొట్లు పోయినాయి కదా. ఇక ఇప్పుడు తాగుబోతులు కూడా ఈ బండ్ల మీదనే పడుతుర్రు. ఒంగోళ్ళ ఇంజనీర్ చదువులు చదివే 4-5 పోరగాన్లు పట్టాల కాడ కూసోని కుత్కెళ్ళంక తాగిర్రట. వాళ్ళే వీళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అని కష్టపడి చదివిస్తుంటే వీళ్ళేమో పట్టాల కాడ చెట్టు పుట్టలల్లా గీ పని ఎలుగబెట్టబట్టే. సరే తాగినోళ్ళు సప్పుడెక్క ఉండాలనా? అంత పిస్స వేసిర్రు. వందే భారత్ రైలు బండి పోతుంటే రాళ్ళందుకొని బండిని కొట్టుడట. గదేం పిసరోగం వీళ్లకు, గదేం దిక్మల్ల వేషం. రైలు బండి మీద కోపం ఎందుకు? కోతి ఏసుడేంది? ఇక వీళ్ళు వేసిన కథకు వందే భారత్ బండికి సోట్లు పడ్డాయి. అసలే ఏ బర్రె ఏడికెళ్ళొచ్చి ఏ బండిని ఖరాబ్ చేస్తుందో అని బాధపడుతుంటే నడిమిట్లా ఈ తాగుబోతుల పర్ఫార్మెన్స్ ఒకటి. మరి పోలీసులు ఊకుంటారా? అసలే రైల్వే పోలీసులు. అందున వందే భారత్ రైలు బండికి సోట్లు పడ్డాయే. సీసీ కెమెరాలు ఆ కెమెరాలు చూసి ఎంక్వైరీలు ఏత్తే ఈ ఇంజనీర్ పోరగాన్లు దొరికిర్రు. ఏమంటావు సారు? ఇది 5/6/25 తేదీ సాయంత్రం 11:11 నుంచి 6:20 నుంచి 6:11 నుంచి 6:20 మధ్యలో వందే భారత్ మీద C5, C8, C11 కోచెస్ మీద రాళ్ళు వేయడం జరిగింది. దాంట్లో మా రైల్వే ఐజీ గారు, మన SRP గుంతకల్ విజయవాడ మరియు ఒంగోలు SP గారి ఆదేశాల మేరకు RPF వాళ్ళు, లోకల్ పోలీస్ వాళ్ళు, మరి GRP వాళ్ళు టీమ్స్గా ఫామ్ చేసి దీంట్లో ముగ్గురు ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. గంగవరు బృషీంద్ర, ఖాదర్ బాషా, కరీముల్లా వీళ్ళని ముద్దాయిల్ని సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు నిన్న రాత్రి 7:30కి ఆ బ్రిడ్జి దగ్గర, హైవే బ్రిడ్జి కింద వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు దాని తర్వాత వీళ్ళని విచారిస్తే ఈ ముగ్గురు PAS ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అక్కడ ప్లేస్లో ఉండి ఆడ చుట్టుపక్కల మద్యం షాప్లో మద్యం సేవించి 4 బీర్లు తీసుకొని అక్కడ కూర్చొని అంతకుముందుండే కోర్బా త్రివేంద్రం ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి అక్కడ ఓన్లీ బాడీకి వేసారు రాళ్ళు. అది రాళ్ళు తగలకపోతే మళ్ళీ సాయంత్రం 6:11 తర్వాత వందే భారత్ వచ్చే ట్రైన్, ఇది తిరుపతి టు సికింద్రాబాద్ పోయే ట్రైన్, ఆ ట్రైన్ మీద C5, C8, C11 కోచెస్ మీద దాడి చేశారు. ఇన్నరా గది కథ. ఇప్పుడు మంచిగా అయిందా ఈ పోరగాన్లకు? చదువుకోర్రా నాయనా అని చేతుల పైసలు పెడితే వీళ్ళేమో తాగుడు గిసోంటి కోతేశాలు వేసుడు. లాస్ట్ కత్తే అమ్మ నాయనను బజార్లకు గుంజుకచ్చుడు. గిట్ల తయారైర్రు మరి. నోరున్నది కదా అని ఏది పడితే గది మాట్లాడితే నడతదానొల్లా. అట్లా మాట్లాడొచ్చునా? ఎవరి మీదనన్న కోపం ఉంటే వాళ్ళ మీదనే తీర్చుకోవాలి గాని లోకమంతా షెడ్డదే అని అందరి మీద బండలెత్తే ఏందన్నట్టు. అన్నోన్కి సిగ్గు లేకున్నా ఇనటోన్ కన్నా ఉండాలనా అద్దా? ఇంకా సంబరపడుకుంటా అందరికీ టామ్ యేసుడు గదేం తరీకా? దేని గురించి అంటారా? అమరావతి గురించి ఒక టీవీ ఛానల్ ఏంది గాని జగనన్న టీవీ ఛానల్లా దిక్మల్ల చర్చ పెట్టిర్రు. అక్కడి ఆడోళ్లను అవమానించిర్రు. అదే పెద్ద పంచాదైతుంది చూడురి మీరే.
పంచాది కాదా మరి అరెస్టులు కూడా అవుతున్నాయి కాదు. నోటికి ఏదత్తే అది ఎట్లా పడితే గట్లా మాట్లాడితే ఏందన్నట్టు అసలు. పెద్ద విలేకరి కొమ్మినేని శ్రీనివాసరావు సారును ఆంధ్ర పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసిర్రు. అయితే టీవీలా చర్చా కార్యక్రమంలా కొమ్మినేని సారు యాంకరు కృష్ణంరాజు అనే ఒక విలేకరి ఈ చర్చల అమరావతి మహిళలను బద్నాం చేసేటట్టు మాట్లాడిండు. అసలు ఏమన్నాడో నా నోటి నుంచి నాకు కూడా చెప్పబుద్దైతలేదు. అంటే గంత ఘోరంగా చర్చ పెట్టుకున్నారు. మరి ఈ యాంకర్ సారన్న నోరు మాయించచ్చు కదా, గా పని చెయ్యలే. టీవీలా ఆ మాటలు కటి వేయించచ్చు కదా, గది కూడా చెయ్యలే. ఎంత అన్యాయం ఇది. అమరావతి ఆడోళ్ళందరూ మీద బట్టగాల్చి మీదేశుడు ఎంతరీక. అందుకే అమరావతి మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చిర్రు. వాళ్ళను శిక్షించవలసిందే అని డిమాండ్ చేసిర్రు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, చిన్న ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా ఇది అన్యాయం అని ఖండించిర్రు. అన్యాయంగా మాట్లాడిన విలేకరుల మీద కేసులు కూడా పెట్టిర్రు. కొమ్మినేని సార్ను అరెస్టు చేసిర్రు. అది జరిగింది. అరే చర్చలంటే చర్చలెక్కనే నడవాలి. గత 6వ తారీఖున జరిగిన అమరావతి వేశ్య రాజధాని అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో, మా అందరి మహిళలని కూడా మా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడారు. మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ మేము కూడి మేము ఇలా మాట్లాడడం జరుగుతుంది. మా ఆవేదన ఇలా వ్యక్తం చేసుకోవడం జరుగుతుందండి. అయ్యా వైఎస్ జగన్ గారు, మీరు 5 సంవత్సరాల్లో చేసిన భాగోత్వం అంతా మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇంకా కుళ్ళు రాజకీయాలు వదిలేయండి సార్ మీరు. ఎందుకంటే మీకు ఏమైనా ఉన్నాయంటే మీరు చూసుకోండి. కానీ ఇలా ఆడవాళ్ళని మధ్యలో లాగడం, ఈ కుళ్ళు రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మాకు సత్తా లేక, మాకు మాట్లాడడం తెలియక మేమైతే ముందుకు రావట్లేదు అనుకుంటున్నారు. కానీ మా ప్రభుత్వం మీద గౌరవం చెప్పినా మేము ముందుకు రావట్లేదండి. మంచి ఏందో చెడ్డ ఏందో మాట్లాడుకోవాలి గంతేగాని వాళ్ళు గట్ల వీళ్ళు గిట్ల అక్కడి ఆడోళ్ళు గసొంటోళ్ళు ఆ ఊరోళ్ళు ఇసొంటోళ్ళు అని అనుడేంది, తానా అంటే తందన కొట్టుడేంది, తప్పే కదా. గదే ఆలోచిస్తున్నా. ఇంకా మనల్ని ఒక పట్టు పడతలేరేంది, మన మీద నజరెత్తలేరేంది, రేట్లు పెంచుతలేరేంది అని మనసులా అనుకుంటూనే ఉన్నా. ఇక ఆ పని కూడా వేసి పడేసిరు. ఏందంటారా అనొల్లా, తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ల గురించొల్లా. మొన్నటికి మొన్న పట్నంలో మెట్రో రైలు బండ్ల ఛార్జీలు పెంచే కదా. ఇక మెట్రోలు ఎవడు పోతాడుతి సప్పుడేక బస్ పాస్ తీసుకుంటే ఒక చిత్తమవుతుందని చాలా మంది అనుకున్నారట. కాతం ఇక బస్సులు కూడా రంగంలకు దిగనే దిగిర్రు. లెక్క సాపేసిర్రు చూడురిగా. ఆగాగోగో కరెక్ట్. కాలేజీలు స్కూళ్ళు మళ్ళా షాల్ అయ్యేయాళ్లకు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు మంచిగానే అరుచుకున్నారు కదా ప్యాసింజర్లను. బస్ పాస్ రేట్లను పెంచిర్రు. అది కూడా 2 రూపాయలు 3 రూపాయలు కాదుల్లా, 100కు 20 రూపాయలట. అంటే 1000 రూపాయలు పాస్ ఉంటే ఇక ఇదివరసంది ఇంకో 200 ఎక్కువ కట్టి 1200కు తీసుకోవాలి. ఇప్పుడు పట్నంలో మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ 1300 ఉన్నది. దాన్ని సోమవారం సంది ఇంకో 300 పెంచి 1600 వేసి పడేసిర్రుల్లా. ఇక ఆర్డినరీ బస్ పాస్ రేటేమో 1150 రూపాయలున్నదేమో 1400కు పెంచిర్రు. పట్నంలోనే పెంచిర్రు కావచ్చని అనుకునే రాయింత ఊర్లలో కూడా బస్ పాస్ రేట్లు పెంచిర్రు. పట్నం వాళ్ళను ఒక లెక్క, ఊర్లున్నోళ్ళను ఒక లెక్క చూస్తే మళ్ళా చెడ్డ పేరు రాదా సర్కార్కు. అందుకే అందరి మీద బాధుడు పెట్టిర్రు. అసలైతే హైదరాబాద్లా మెట్రో రైలు బండ్ల మీద మొన్న రేట్లు పెంచిర్రు. ఇక వాళ్ళు వీళ్ళు లొల్లి వేసి చాలా మంది మెట్రో ఎక్కుడు కూడా తగ్గించే వరకల్లా వాళ్ళు దిగచ్చి పెంచిన దాంట్లో డిస్కౌంట్ ఇచ్చిర్రు. తిర్రమర్ర వేసి ఇప్పుడు ఆర్టీసీ ప్యాసింజర్ల వంత వచ్చింది. కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. మనం ఎదుటోళ్ళకు ఏం చేస్తే మళ్ళా అదే మనకు రివర్స్ అవుతుంది. ఈ జన్మల కాకున్నా వచ్చే జన్మలనైనా ఇది జరగడం ఖాయం అని చెప్తారు కదా. కానీ ఈ కాలంలో వచ్చే జన్మలు పోయిన జన్మలు అసొంటి ఏం లేవు. ఇవాళ మనం ఏం చేస్తామో ఈ జన్మలనే 1-2 రోజులలోనే మళ్ళా మనకు ఎదురవుతుంది. అర్థమైతలేదా అనొల్లా నేనేం చెప్తున్నానో.
సరే గాని అర్థం కావాలంటే మనం ఇప్పుడు అమెరికా ట్రంప్ సార్ ముచ్చట చెప్పుకోవాలి. ఇందం పారి అసలు ఏమైందో. అయితే ట్రంప్ సార్ విమానం ఎక్కుతుండు కదా, ఇంటామే లేదు పక్క పోంటి. మరి వాళ్ళకేం పంచాదు, సరే వాళ్ళ పంచాది మనకెందుకు గాని. అయితే సారు విమానం మెట్లు ఎక్కుతుంటే తూలిపడ్డాడు. ఇంకా జరంత అయితే కింద పడేటోడో బొర్రుకుంటా భూమి మీద పడేటోడో ఇంకా ఏం తెలివనోను లెక్క పోతుండు కదా. సరే గిట్ల తూలిపడ్డు జారిపడ్డు మామూలే, ఎవరికన్నా అవుతుంది. కానీ ట్రంప్ సార్కు కావద్దుల్లా. ఎందుకంటే అప్పట్లా బైడెన్ తాత అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు గిట్లనే ఆయన కూడా తూలిపడ్డాడు విమానం ఎక్కుతుంటే. అప్పుడు ట్రంప్ సారు ఏమన్నాడంటే, చూసినవా ఈ బైడెన్ బేకారున్నాడు, ముసలోడైపోయిండు, నడవనే శాతనైతలేదు, విమానమే ఎక్క శాతనైతలేదు, ఇసోంటోడు అమెరికాను ఏమేల్తాడు, విమానం ఎక్కుతుంటే తూలిపడ్డందుకు ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసుడే కావాలి అని డిమాండ్ చేసిండు. అంటే తూలిపడితే రాజీనామా చేసుడేందో ట్రంప్ సార్కే తెలవాలి. అయితే అప్పుడు ఎట్లనైతే బైడెన్ తాత మెట్లెక్కేటప్పుడు గోసపడ్డాడో ఇప్పుడు సేమ్ ట్రంప్ సార్కు కూడా గదే కథ అయింది. మరి గిట్ల తూలిపడ్డందుకు ట్రంప్ సారు రాజీనామా చేస్తాడా, అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతాడా? గిట్లనే అడుగుతారోళ్ళ ట్రంప్ సారి పర్ఫార్మెన్సులు చూసినోళ్ళు. ఆగుర్రి వార్తలు ఇంకొడవలే, ఇంకొక ముచ్చటున్నది, ఇంకా టైం ఉన్నది కదా. నేను మీకు ఇంకో వార్త కూడా చెప్పేది కూడా ఉన్నది. కావున నా యందు దయతలచి ఆ లాస్ట్ వార్త ఏందో చూసేయుర్రి. నేను టీవీ వెనుకకు పోయి మీతోనే మాట్లాడతా గాని. చిన్నదే వార్త కానీ పరేషాన్ చేసే వార్త. ఈ బంగ్లాలు చూసిర్రు కదా, ఇవన్నీ ఎవలో కుబేరునివి కావచ్చని అనుకోగల్లా. కాదు ఒక దొంగోనివి. ఇగో వీడే మంచి గనబడుతుండా. వీడు మన తెలంగాణోడో ఆంధ్ర దొంగోడో కాదు, బెంగాల్ దొంగోడు. వీని స్పెషాలిటీ ఏందంటే పగలంతా దానకర్ణుడు, చీకటి పడితే దొంగలకే దొంగోడు. పేరు అమితు. 13 ఏళ్ల సంధి దొంగతనాలకు బాగా మరిగిండు. ఎత్తుకొచ్చిన సొమ్ముతోని కార్లు బంగ్లాలు కట్టుకున్నాడు. ఊరి జనాలకు అడగక ముందే సాయం చేస్తాడు. అందరూ వీన్ని బెంగాల్ దానకర్ణుడు అని కూడా పిలుచుకుంటారట. గిట్లనే మొన్న రాత్రి ఎవలో ఇంట్లో సొత్తే పోలీసోళ్ళు దొరకబట్టిర్రు. ఎంక్వైరీలు చేస్తే వీని కార్లు బంగ్లాలు బయటపడ్డాయి. పోలీసులకే చక్కెరచ్చినంత పనైంది. అసలు వీడు దొంగనా లేకుంటే అంబానీ సడ్డకుడా అని అనుమానపడ్డరు. ఇక గట్టిగా అడిగే వరకల్లా వాని చరిత్రంతా బయట పెట్టిండు. మరి కార్లు బంగ్లాలు ఉండంగా కూడా ఎందుకురా దొంగతనాలు చేస్తావంటే, చీకటి పడితే నాకు దొంగతనం చేయంది మనసున పట్టది, నిద్ర కూడా పట్టది అని చెప్పుకొచ్చిండోల్లా. అంటే వీడు మూలాలు మర్చిపోలేదన్నట్టు. ఎంతటి ఎత్తుకు ఎదిగినా ఇంతటోన్ని చేసిన దొంగతనాలను ఇడిసిపెట్టలేదు. అసలు ఏమన్నా సిద్ధాంతం పెట్టుకున్నాడా ఈ అమిత్ గాడు కదా. మల్లో పారి నెతికి తెలియద్దామా. అమరావతి ఆడపడుచుల మీద అడ్డమైన కూతలు, అరెస్టులు చేసిర్రు ఆంధ్ర పోలీసులు. కమిషన్ ముంగటికి పోయిండు హరీష్ అన్న. కాళేశ్వరాన్ని మించిన ప్రాజెక్టే లేదట. పెన్మిటిని పొతం పెట్టిందట ఇల్లాలు. పెన్లంటనే వణుకుతుర్రట పోరగాన్లు. పెరిగినై ఆర్టీసీ బస్ పాసుల రేట్లు. ప్యాసింజర్ల మీద బాదుడే బాదుడు. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మైల్నే ఓడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. మరి నేను పొయ్యొద్దునా, ఉంటా మరి.